త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. మీడియాతో చిట్చాట్లో శాఖల మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు. దానం రాజగోపాల్ రెడ్డికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని, నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మీడియాతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు దామోదర రాజనరసింహ. సీతక్కకు హోంమంత్రి పదవిచ్చే అవకాశం ఉందంటున్నారు ఆయన. దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్తో మాట్లాడదాం. శేఖర్, చెప్పండి, చూసాం గతంలో మహిళా హోంమంత్రి అనే ఒక ట్రెండ్ని ఈసారి కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దామోదర రాజనరసింహ కామెంట్స్ని బట్టి చూస్తే నిజామాబాద్ నుంచి ఎవరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది? రైట్ బిందు, మొత్తం ఏవైతే 6 శాఖలు ఇప్పుడు 6 మంత్రులకి అవకాశం ఉంది. 4 జిల్లాల నుంచి మంత్రులు రానున్నారు. ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, అట్లాగే నిజామాబాద్కు సంబంధించినటువంటి ఇవేవైతే 4 జిల్లాలు ఉన్నాయో 4 జిల్లాల నుంచి ఒకరు కూడా మంత్రి పదవులు లేవు. సో ఈ జిల్లాల నుంచే ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు ఉదయం దామోదర రాజనరసింహ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అన్నది అందరూ చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ 4-5 రోజుల్లోనే ఉంటుందా లేదా అన్నది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులకు శాఖల మార్పుతో పాటు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి కూడా కొంత కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుందన్నది తెలుస్తూ ఉంది. ఇక దామోదర రాజనరసింహ మంత్రి ప్రస్తుతం శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సీతక్కకు హోంమంత్రి పదవి వస్తుంది అన్నటువంటి వ్యాఖ్య ఆయన చేశారు. అట్లాగే మంత్రివర్గంలోకి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉంటుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. దానం నాగేందర్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఖైరతాబాద్ నుంచి గెలిచారు. మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఒక కీలకమైనటువంటి నేత కావాలి, ప్రభుత్వానికి అట్లాగే పార్టీకి అండగా నిలిచేందుకు గట్టి మనిషి కావాలన్నటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ని తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఈయనకు మంత్రి పదవి ఇస్తారు. ఆయన బీసీకి సంబంధించినటువంటి సామాజిక నేత కాబట్టి ఆయనకు ఇస్తారు అన్న చర్చ చాలా బలంగా జరుగుతుంది. ఆ విషయాన్ని దామోదర రాజనరసింహ ప్రస్తుతం హెల్త్ మినిస్టర్ ఆయన చెప్పడం జరిగింది. ఇక రాజగోపాల్ రెడ్డి ఆయనను కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి తీసుకున్నటువంటి సందర్భంలో మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశము, అట్లాగే రీసెంట్గా జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లలో భువనగిరికి సంబంధించినటువంటి, నల్గొండకు సంబంధించినటువంటి 2 సీట్ల బాధ్యత కూడా ఆయనకు అప్పగించారు. ఆయన దాన్ని సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి మంత్రి పదవి ఇస్తారు అన్నటువంటి చర్చ కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా మంత్రివర్గంలోకి వస్తారు అన్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఈ విషయాలన్నిటి మీద ఏదైతే 2018కు ముందు, అందులోనూ రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి నాయకులకు మాత్రమే మంత్రి పదవులు వస్తాయి అన్నటువంటి వ్యాఖ్య చేశారు. మరి ఈరోజు దాన్ని కౌంటర్ ఇచ్చే విధంగానే దామోదర రాజనరసింహ వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే దానం మంత్రి పదవి వస్తుంది అని అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి మరి ఎట్లా ఇస్తారు ఏంటి అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా సీతక్క ఫస్ట్లోనే క్యాబినెట్ బెర్తులు ఫస్ట్లో ఖరారు చేసినటువంటి సందర్భంలో అప్పుడే ఆమెకు హోమ్ మినిస్ట్రీ ఇస్తారు అన్న చర్చ జరిగింది. కానీ అది ఫుల్ఫిల్ కాలేదు. దాంతో పాటు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆమెకు ఇవ్వడం జరిగింది. ఆమె కోరుకున్నటువంటి మినిస్ట్రీ రాలేదు అన్నటువంటి చర్చ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. ఆమె కొంత అసంతృప్తి మీద ఉన్నట్లు కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో విస్తరణలో హోంమంత్రిగా సీతక్క అవుతారా, పక్క పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దానం నాగేందర్ మంత్రి పదవికి దక్కుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా నిజామాబాద్కు సంబంధించి కావచ్చు, ఆదిలాబాద్కు సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.